మొదటగా మనందరి గురువారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే నా ఎదుగుదలకు ఎంతగానో కృషి చేస్తూ నిత్యము నాకు జ్ఞానాన్ని అందిస్తూ నా చేత అతీవ్ర ధ్యాన సాధన శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయిస్తూ నా పురోగతికి ఎంతగానో కృషి చేస్తున్నటువంటి ఆచార్య బ్రహ్మర్షి రారాసర్ వారిని, అలానే బ్రహ్మ విదృష్ట రాజలక్ష్మి మేడం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు రవి అండి, పొద్దుటూరు నుంచి, వైఎస్ఆర్ కడప జిల్లా. ఈరోజు నేను తీసుకున్నటువంటి టాపిక్ గతంలో తటవర్తి సార్ వారు మానవునిలో ఉన్నటువంటి చెడు గురించి చెప్తూ ఉపమాన ధ్యాన సందేశాలు అనే కాన్సెప్ట్, అంటే ఆ ఎపిసోడ్స్ లో భాగంగా ఈ మానవునిలోని చెడు గురించి చెప్పడం జరిగింది. దాదాపు ఉపమాన ధ్యాన సందేశాల్లో 78 ఎపిసోడ్ల తర్వాత సార్ ఈ చెడు గురించి చెప్పడం జరిగింది. ఇందులో సార్ ఏం చెప్పారంటే, కేవలము మాంసాహారం మానినంత మాత్రాన పూర్తిగా తనలో చెడు పోయినట్లు కాదు, చెడు తొలగించినట్లు కాదు. మాంసాహారం మానివేయడం వల్ల, ఒక శాకాహారిగా మారడం వల్ల ఒక పెద్ద పాపకర్మ నుంచి బయటపడ్డాడు. ఆ విషయంలో కొద్దిగా జ్ఞానం సంపాదించుకున్నాడు. అంతేగాని తనలో ఎన్నో రకాల చెడులు ఉంటాయి, అవన్నీ కూడా తొలగించుకోవాలి, కేవలము మాంసం మారడం వల్ల అతడు జ్ఞాని కాలేడు అని సార్ చెప్పడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే ఒక సందర్భంలో పత్రి సార్ కూడా చెప్పారు, మనము దైవాలమే, ఇక్కడ మానవ అనుభవాలు పొందడానికి వచ్చాము, అంతేగాని మనం మానవులం కాదు, దివ్య అనుభవాలు పొందడానికి రాలేదు అని అన్నారు పత్రి సార్. ఎందుకు ఈ స్టేట్మెంట్ సార్ ఇవ్వడం జరిగిందంటే, ఎక్కువ మంది ఈ ధ్యానం మార్గంలోకి వచ్చిన తర్వాత మాకు ఆ అనుభవం వచ్చింది, ఈ అనుభవం వచ్చింది, అది కనిపించింది అని ఎక్కువగా చెప్తూ ఉంటారు. అది కాదు కావాల్సింది. మనము ఈ భూమి మీదకి వచ్చింది మానవ అనుభవాలు పొందడానికి వచ్చాము, నేర్చుకునేదానికి వచ్చాము, గతంలో నేర్చుకోలేనటువంటి పాఠాలు నేర్చుకునేదానికి వచ్చాము. ఆ గత జన్మలు కూడా చూసుకోవడానికి మనం రాలేదు, గతం ఇప్పుడు అయిపోయింది. అప్పుడు నేర్చుకోలేనటువంటి విషయాలన్నీ కూడా ఈ జన్మలో నేర్చుకునే దానికి వచ్చాం కనుక ఆ గతం గురించి మర్చిపోండి, దాని గురించి ఆలోచన చేయవద్దు, గత జన్మలు ఉన్నాయని నమ్మితే చాలు, చూడవలసిన అవసరం లేదు అన్నారు పత్రిజీ గారు. కాబట్టి ఈ మానవ అనుభవాల్లో గతంలో నేర్చుకోనటువంటివి ఇప్పుడు నేర్చుకోవాలి కనుక, అంటే ఆ వాసనలు, అంటే ఆ చెడు ఇంకా ఏదైతే ఉందో అది తొలగించుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాను తప్ప ఇంకా వేరే దేనికి రాలేదు, ఆ చెడు తొలగించుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాము అని తటవర్తి సార్ వారు చెప్పడము. అలానే ఆ చెడు ఎన్ని రకాలుగా ఉంటుందో కూడా సార్ ఇక్కడ వివరించడం జరిగింది. ఈ చెడు అనేది చెడు లక్షణాల రూపంలో ఉంటుంది మానవునిలో. చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు కర్మలు, చెడు తిండ్లు, చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు, చెడు గుణాలు.
ఇవన్నీ కూడా మానవుల్లో ఇన్ని రకాలుగా చెడు అనేది ఉంటుందంట. మరి ఇందులో కూడా ఈ మొట్టమొదటిది ఏదైతే అనుకున్నామో ఈ చెడు లక్షణాల గురించి. మళ్ళా చెడు లక్షణాలు అందులో కూడా ఇంకా ఎన్నో ఎంతో ఆ చెడు లక్షణాలు కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి అందులో. అందులో సార్ ఏం చెప్పారు, మళ్ళీ అందులో కూడా ఎన్నో ఎపిసోడ్స్ చెప్పడం జరిగింది. ఎప్పుడు విచారంగా ఉండడం కూడా చెడే మానవుల్లో అన్నారు. చెడు లక్షణాల్లో ఇదొకటి అన్నారు. ఎప్పుడు విచారంగా ఉండడం. ఎప్పుడు దుఃఖంలో ఉండడం గాని, ఎప్పుడో ఒకప్పుడు దుఃఖంలో ఉండడం గాని అది కూడా చెడే అని చెప్పారు. అంటే బాధపడుతూ ఉండడం కూడా చెడే, దుఃఖంలో ఉండడం కూడా చెడే అన్నారు. భయపడుతూ ఉండడం కూడా చెడే అని చెప్పారు. అది కొంతమందిలో ఎప్పుడు భయపడుతూ ఉంటారు, అప్పుడప్పుడు భయపడుతూ ఉంటారు. అది రకరకాలుగా ఉంటది వారి స్థితిని బట్టి. ఇది కూడా చెడే. ఈ చెడు కూడా పోగొట్టుకోవాలి అన్నారు. నేనేమి చేయలేనని, నేను ఏది సాధించలేనని అనుకోవడం కూడా చెడే అని చెప్పారు. వీళ్ళు ఏ పని మొదలుపెట్టరు, పూర్తి చేయరనమాట. అంటే జరగదేమో, సాధించలేమో అనేటువంటి భావంలోనే ఉండిపోతారు. ఇది కూడా ఉండకూడదు. ఇది కూడా చెడే. అలానే నెగెటివ్ థింకింగ్ ఉండడం. అంటే వ్యతిరేక ఆలోచనలతో ఉండడం. ఎప్పుడు కూడా తాను వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటాడంట. జరగదేమో, చేయలేనేమో, అవ్వదేమో. ఇటువంటి వ్యతిరేక ఆలోచనలతో ఉండడం కూడా చెడే అని చెప్పారు సార్. అలానే నేను అల్పుడను అంటే అల్పభావం కలవాడిని, తక్కువ వాడిని, తక్కువ భావము ఉండడం కూడా అది కూడా చెడే అన్నారు. నా దగ్గర ఏమీ లేదు, నేనేమీ దానం చేయలేను అనుకోవడం కూడా చెడే అన్నారు. ఎందుకంటే దానం చేయలేకపోవడం అనేది కేవలం డబ్బు ఒకటే కాదు. నీ దగ్గర ఎన్నో ఉన్నాయి ఇవ్వవలసినవి. వాక్ ఉంది, సమయం ఉంది, శక్తి ఉంది, జీవితం ఉంది. ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. అంతేగాని నా దగ్గర ఏదీ లేదు, నేనేమి ఇవ్వలేని వాడిని, ఇవ్వలేను అని అనుకోవడం కూడా చెడే అని చెప్పారు. తర్వాత తన దగ్గర ఉన్నటువంటి ఈ ధనాన్ని గాని, సమయాన్ని, వాక్కును గాని వృధా చేయడం. లేదంటే దుర్వినియోగం చేయడం. ఇది కూడా చెడే అని చెప్పారు. ఇంకా సహనం లేకపోవడం. ఇది కూడా మానవునిలోని చెడు లక్షణాల్లో ఇది ఒకటి అని చెప్పారు. వర్తమానంలో జీవించలేకపోవడం. ఎప్పుడు కూడా వీళ్ళు గతం గురించి, భవిష్యత్తు గురించి, గతం యొక్క దుఃఖకరమైనటువంటి ఆలోచనలు, గతంలో జరిగినటువంటి సంఘటనలు అవే పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ అందులోనే జీవిస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే శక్తి కోల్పోతారు. సమయాన్ని వృధా చేసుకుంటారు. అంటే వర్తమానంలో జీవించలేకపోవడం కూడా చెడే. భవిష్యత్తు గురించి వీళ్ళకి ఆందోళన ఉంటది. ఆందోళన ఎప్పుడు. ఏం జరుగుతుందో, ఏమవుతుందో భవిష్యత్తులో ఎలా ఉంటుందో, జీవితం ఎలా ఉంటుందో. ఎలా ఉంటుంది? అందుకనే గురువుగారు రామారావు సార్ ఏం చెప్తారంటే, "నువ్వు చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతావు" అని. చాలా సింపుల్‌గా చెప్పడమే కాదు ఎంతో వివరణ ఇచ్చారు సార్. దీని నుంచి వర్తమానంలో జీవించాలి అంటే, గతం నుంచి మనం బయటికి రావాలంటే, ఆ దుఃఖం నుంచి బయటికి రావాలంటే
మనం ఇప్పుడు ఏం చేయాలనో చేస్తే ఇక భవిష్యత్తు అంతా ఆనందంగానే ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏ పనులైతే చేస్తున్నాడో దానికి తగినట్లుగా ఫలితం కోరనప్పటికీ, ఫలితం కోరనప్పటికీ తప్పకుండా ఫలితం వచ్చి తీరుతుంది. ఎప్పుడు? ఎప్పుడు రావాలో అప్పుడొస్తుంది. అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అలానే ఎదుటివారిలో లోపాలు చూడ్డం. ఇది కూడా చెడు లక్షణాల్లో ఒకటి. తర్వాత అహంకారం ఉండడం, మమకారం ఉండడం, లోభత్వం ఉండడం. గర్వం ఉండడం. అంటే ఇవి కూడా చెడు లక్షణాలే అని అన్నారు. దైవం అయ్యుండి కూడా నన్ను రక్షించమని, కాపాడమని కోరడం కూడా చెడు లక్షణమే. తానే దైవం అయ్యుండి మనకందరికీ తెలిసిందే ఆత్మే పరబ్రహ్మ అని. మరి ఆ పరబ్రహ్మను ఆశ్రయించే మార్గం శ్వాస మీద ధ్యానమని. మరి పత్రి సార్ చెప్పారు గదా! నీ సమస్యలన్నీ కూడా నువ్వే పరిష్కరించుకోవాలి నీ సొంత ధ్యాన శక్తితో అని 18 ఆదర్శ సూత్రాలు చెప్పి ఉన్నారు గదా! ఆటోమేటిక్‌గా చేయవలసిన పనులు చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా చేయవలసినటువంటిది సరైన ధ్యానం. పొందవలసినటువంటిది జ్ఞానం. చేయవలసినటువంటిది ధ్యానము, పొందవలసినటువంటిది సత్య జ్ఞానము. కాబట్టి ఈ 2 చేసినప్పుడు మరి ఎవరిని కోరుతాడు? తానే దైవం అని తెలుసుకున్నప్పుడు రక్షించమని ఎవరిని కోరుతాడు? కాపాడమని ఎవరిని కోరుతాడాయన? మరి ఇది కోరుతున్నారు అంటే ఇంకా తనలో ఇంకా చెడు ఉన్నట్లే లెక్క అని తటవర్తి సార్ వారు ఈ చెడు లక్షణాల గురించి ఇన్ని రకాల చెడు లక్షణాలు చెప్తూ మరి ఒక్కొక్క చెడు లక్షణం గురించి కూడా 1, 2, 3 ఎపిసోడ్స్ మళ్ళీ దానికి వివరణ ఇవ్వడం జరిగింది. చూడండి ఆ చెడు వ్యసనాలు, చెడు తిండి, చెడు తిండి తెలిసే మనకు ఎన్ని రకాల చెడు తిండి ఉన్నాయో. రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ అలవాట్లు. ఇటువంటివన్నీ ఆలోచనలు, మాటలు, కర్మలు అంటే చేష్టలు. ఇన్ని రకాల మానవుల్లో చెడు ఉన్నప్పుడు ఇవన్నీ తొలగించుకోకపోతే ఎలా? అవి తొలగించుకోవడానికి భూమి మీదకి రావడం జరిగింది అని అన్నారు. మరి తాను సక్సెస్ అంటే తాను ఎప్పుడు విచారంలో ఉంటాడు? ఈ చెడు లక్షణాల్లో అంటే తాను అనుకున్నది సాధించలేనప్పుడు విచారిస్తాడు, ఆలోచిస్తాడు. ఎందుకు నాకు ఇలా జరిగింది? నేను అనుకున్నది ఎందుకు సాధించలేకపోయాను? అనుకున్న ఉద్యోగము రానప్పుడు ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ రానప్పుడు ఆ విచారణలో పడిపోతాడు. నాకెందుకు రాలేదని. తీవ్ర విచారణ వల్ల శాంతి కోల్పోతాడు, దుఃఖితుడైతాడు. మరి ఆ దుఃఖం కలగడం కూడా అది కూడా చెడు లక్షణమే. శాంతి కోల్పోతాడు విచారం వల్ల. మరి అది కూడా చెడు లక్షణమే. అంటే ఈ పరిస్థితులు ఎదురైనప్పుడు మనం దీని నుంచి బయటికి రావాలి అంటే దీనివల్ల ఎన్ని నష్టాలుంటాయి? మరి దుఃఖంలో ఉంటాడు. విచారంలో ఉండడం వల్ల మరి ఆయనకు బాధ కలుగుతూ ఉంటుంది. దాని నుంచి బయటికి రావాలి. మరి ఎంతో నష్టం జరుగుతూ ఉంటుంది. అందుకనే తటవర్తి సార్ ఇక్కడ ఏం చెప్పారంటే ఏదైనా తీసుకుంటే మనం ఒకటే గుర్తుపెట్టుకోండి. మనకు ఉన్నటువంటి చెడు లక్షణం వల్ల ఎన్ని నష్టాలున్నాయి అవి తెలుసుకోవాలంటారు. తర్వాత ఆ చెడు లక్షణాలకు మరి కారణం ఏమిటి అది తెలుసుకోవాలంటారు. ఆ కారణం తెలుసుకోవడం ఒకటే కాదు, దానికి పరిష్కారం కూడా తెలుసుకోవాలంటారు.
మరి ఈ విచారము, దుఃఖం, బాధ దేని వల్ల వచ్చింది? మనసు వల్ల వచ్చింది. కారణం మనస్సు, చెడు మనస్సు. మరి ఈ చెడు మనసు కారణమైతే మరి ఆ చెడు మనసు నుంచి మనం బయటికి రావాలంటే మనస్సు శుద్ధి జరగాలి. దానికి శ్వాస మీద ధ్యాస, తీవ్ర సాధన చేయాలి సాత్విక శాకాహారం తీసుకుంటూ. అప్పుడే ఆ చెడు మనసు అనేది శుద్ధ మనసు అవుతుంది. మంచి మనసు అవుతుంది. అప్పుడు మనస్సు శాంతిస్తుంది. కాబట్టి ఈ విధంగా మానవుల్లోని చెడు చెప్తూ సారు ముఖ్యమైనటువంటి తన జీవిత అనుభవాల నుంచి కొన్ని సార్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. నేనేమీ చేయలేనని, సాధించలేనని వ్యతిరేక ఆలోచనలతో ఉండడం. ఇది కూడా చెడు అని చెప్పారు కదా! చెడు లక్షణాల్లో మనం తెలుసుకున్నాము. ఇక్కడ ఎప్పుడైతే నేనేమీ చేయలేను అని అనుకుంటూ ఉంటాడో, ఆ భావంలో ఉంటాడో, తక్కువ భావంలో ఉంటాడో, చివరికి తాను ఏమీ చేయలేకపోతాడు అన్నారు సార్. ఎక్కువ భావంలో ఉంటే, గొప్ప భావంలో ఉంటే, ఉన్నతంగా ఆలోచిస్తే దానికి తగిన విధంగానే సాధిస్తాడు. లేకపోతే సాధించలేడు. అని సార్ ఇక్కడ ఏం చెప్పారు? లక్ష్యాన్ని మన లక్ష్యాన్ని బట్టే మన జీవితము ఉంటుంది అన్నారు సార్. పత్రి సార్ చెప్పినటువంటి వర్డ్స్ ఇవి. ఇది రావరా సార్ ద్వారా విన్నాను నేను గూడా. లక్ష్యాన్ని బట్టే జీవితం ఉంటుంది అని. దీనికి సార్ ఎంత చెప్పారంటే, నా లక్ష్యం ఏమున్నదంటే మొదటగా ఒక సీనియర్ మాస్టర్ అని అంటున్నారు గదా! సీనియర్ పిరమిడ్ మాస్టర్ అని అంటున్నారు గదా అందరిని. మరి నేనెందుకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాకూడదు? ఇదే నా లక్ష్యం అని తటవర్తి సార్ వారు మొదట సీనియర్ మాస్టర్ అని నేను అనిపించుకోవాలి. నేను సీనియర్ మాస్టర్ కావాలి అనేటువంటి లక్ష్యం పెట్టుకున్నారంట సార్. దానికి సార్ ఎంత కృషి చేశారు అంటే 2002 నుంచి కేవలం 2, 3 సంవత్సరాలకే సారు ఈ తెలుగు రాష్ట్రాలని తిరిగేశారు. ఏం తిరిగేశారు? 4 బండిల్స్ 4 మూటలు పుస్తకాలు తీసుకొని ఊరూరు తిరుగుతూ 2 రాష్ట్రాలన్నీ కూడా అప్పుడు ఒకరు, ఇద్దరు ధ్యానం చేసేవాళ్ళు కూడా దొరకడం కష్టమంట. మరి అక్కడికి వెళ్లి వాళ్ళకి ఒకరికి చెప్పి, మళ్ళా వాళ్ళ నుంచి ఒక ఫోన్ నంబర్ తీసుకొని అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్లి, అటు వెళ్లి పుస్తకాలన్నీ పూర్తయినంత వరకు సారు తర్వాత తిరిగి రావడము. అక్కడ ఎంతో మరి ఆహారానికి గాని, ఉండడానికి గాని ఎన్ని సమస్యలు ఉన్నప్పటికి కూడా అవన్నీ ఏం పట్టించుకోకోకుండా సార్ తిరిగేవారండి. అంటే సార్ ఒక లక్ష్యం ఉంచుకున్నారిక్కడ. నేను సాధించగలను. నేను సీనియర్ పిరమిడ్ మాస్టర్ కావాలి. సార్ అన్నారు. ఏమన్నారంటే, మొదట్లో చాలా మందిని పత్రి సారు తన పక్కన కూర్చోబెట్టుకునేవారు. నేను మాత్రము ఎక్కడో దూరంగా కింద కూర్చుంటూ ఉండేవాని. మరి వాళ్ళందరితో మాట్లాడిస్తున్నారు గదా! మరి వాళ్ళు ఎందులో గొప్ప? మరి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేనెందుకు మాట్లాడలేను? అని సారు ఎంతో పట్టుదలతో సార్ కింద కూర్చున్నప్పుడు సార్‌కి ఆ విధంగా అనిపించడం వల్ల సార్ ఎంతో పట్టుదలతో ఎంతో కృషి చేస్తే ఒక 2 సంవత్సరాల తర్వాత మారేడుమిల్లి ఆ ట్రెక్కింగ్‌లో రాజమండ్రి దగ్గర పత్రి సారు సింగిల్‌గా ఉన్నప్పుడు రూమ్‌లో మరి తటవర్తి సార్ వెళ్లి కలిసినప్పుడు అన్నారంట సార్. "నువ్వు ఎన్ని సంవత్సరాలయిందయ్యా ఈ ధ్యానంలోకొచ్చి?" 2 సంవత్సరాలయింది సార్ అంటే, పిరమిడ్ సొసైటీలో అందరిని డామినేట్ చేశావయ్యా అన్నాడంట సార్. అంటే 2 సంవత్సరాలకే సార్ డామినేట్ చేశానంటే, మరి దాని సక్సెస్ సార్ చెప్పారు. ఏదైనా సరే ఏకదృష్టి ఉన్నప్పుడు దాని సూత్రం కూడా చెప్పారు. సక్సెస్ సూత్రం ఏంటంటే, నేను సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే, నేను అంతవరకు నేను చేసేటువంటి బిజినెస్‌లన్నీ పక్కన పెట్టేసాను. సంసారంను కూడా మరి పిల్లలందరినీ కూడా పక్కన పెట్టడము, వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వడము, తర్వాత పాలిటిక్స్‌ని పక్కన పెట్టడము,
ఏకదృష్టి పెట్టాను. ఒకే దాని మీదనే నేను దృష్టి పెట్టడం జరిగింది. అందుకే నేను అందరినీ డామినేట్ చేయగలిగాను. సార్ ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్పారు. బాగా నాకు అనుభవంలోకి కూడా వచ్చినాయి. అయితే ఏమిటంటే, ఎదుగుతూ ఉంటే తనను కిందికి లాగడానికి ప్రకృతిలో ఎన్నో ఏర్పాట్లుంటాయంట. అంటే తను ఉన్న స్థితి కోల్పోయేదానికి ప్రకృతిలో ఎన్నో ఏర్పాట్లుంటాయి. కానీ అదే తను ఉన్నతంగా ఎదగాలంటే మాత్రము తన బుద్ధిని ఉపయోగించుకొని ఎదగాలి. ఇక్కడ ప్రకృతిలో ఏమి పైకేమి లాక్కొచ్చేదానికి ఏర్పాట్లు లేవు. కిందికి లాగడానికే ఏర్పాట్లున్నాయి ప్రకృతిలో. తోసేసేదానికే. కానీ పైకి ఎగబాకాలంటే, పైకి ఎదగాలి అంటే, పైకెళ్ళాలి అంటే ఖచ్చితంగా తన బుద్ధిని వాడుకుంటూ, జాగ్రత్తగా ఉంటూ, ఎప్పుడూ అశ్రద్ధ చేయకోకుండా, ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండకోకుండా, అప్పుడు మాత్రమే తను ఉన్న స్థితిని కోల్పోకుండా ఉంటూ ఎదుగుతాడు అన్నాడు సార్. మరి ఎందుకు ప్రకృతిలో ఉన్న ఏర్పాట్లేంటి? కింద పడేదానికంటే నా జీవితంలో కూడా అనుభవాలున్నాయి దీంతో చెప్పినటువంటిది. ఒకటి ఆహార నియమాలు. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట తెలీదు. దెబ్బతింటాను. వెల్లుల్లేసిన ఆహారమో, మాంసపాత్రలో ఉన్నటువంటిదో, ఎన్నో చోట వాళ్ళు ఏదైనా అనుకుంటారని చెప్పేసి పుల్లని మజ్జిగ తాగడము. కాబట్టి ఇటువంటి ఆహార నియమాలు తప్పడం వల్ల ఖచ్చితంగా శక్తి కోల్పోవడం జరుగుతుంది. గుణం మారిపోతుంది. అందుకే ప్రకృతిలో ఇటువంటి ఏర్పాట్లన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా నాకు అనుభవంలోకి వచ్చినాయి. ఆ పుల్లటి మజ్జిగ తాగడము వాళ్ళేమన్నా అనుకుంటారని చెప్పేసి, ఆ ఫ్రిడ్జ్‌లో ఎప్పుడో మజ్జిగ ఉంటే అడగడమే మజ్జిగ అడిగాము. వాళ్ళిచ్చారు. ఒకసారి కాదు. ఓకే. అదే అయిపోయింది. వెల్లుల్లి ఆహారము తెలియకోకుండా దెబ్బ అక్కడ పడడము, మాంస పాత్రలో దెబ్బలు పడడము. ఇవన్నీ ఎంతో జాగ్రత్తగా ఉండాలా, ఇక్కడ దెబ్బతింటామన్నారు సార్. అదే విధంగా ఎక్కువగా ఆలోచనలు చేయడం వల్ల, రకరకాల ఆలోచనలు చేయడం వల్ల, రకరకాల మాటలు మాట్లాడడం వల్ల కూడా దెబ్బతింటామన్నారు. మాటలు మాట్లాడడము, దెబ్బతినడం ఏంటి అంటే, మాటలు మాట్లాడుతున్నామంటే అర్థం ఏంటి? మాటలు మాట్లాడడంలో వివేకం లేకోకుండా మాట్లాడితే ఎన్నో కర్మలు చేస్తారు. ఎన్నో తప్పులు చేస్తారు. మాటలే కర్మలవుతాయి. దానివల్ల తాను దానికి పరిహారం చెల్లించుకోవాల్సొస్తది. అలానే సంకల్పాలు పెట్టుకోవడం వల్ల గూడా దెబ్బతింటారన్నారు సార్. ఇవన్నీ ప్రకృతిలో ఉన్న ఏర్పాట్లన్నారు. సంకల్పాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు సంకల్పాలు పెట్టుకున్నా గూడా కోరికలు కోరితే తప్పకుండా కోల్పోతావు. కాబట్టి ప్రకృతిలో శక్తి కోల్పోయేదానికి, కింద పడిపోయేదానికి ఇన్ని రకాల మార్గాలు. కాబట్టి మరి సార్ గూడా దీని మీద ఎక్కువ దృష్టి ఉంచడము, మరి సార్ చెప్తారు. మరి సార్ ఆ విధంగా ఉంటూ మరి ప్రాపంచికంలో కూడా సార్ ఎప్పుడు కూడా ప్రాపంచిక జీవితంలో కూడా వ్యవసాయం మొదలుపెట్టినప్పుడు కూడా వ్యవసాయంలో అందరికంటే ఎక్కువ దిగుబడి తీసేవారంట. మరి వ్యాపారం రంగంలో ఉన్నప్పుడు కూడా నేను సాధించలేనని ఎప్పుడు అనుకోలేదంట సార్. సార్ యొక్క భావం ఎలా ఉంచుకునేవారంట, ఉన్నతంగా ఉంచుకునేవారంట. వాళ్ళు చేసినప్పుడు నేనెందుకు చేయలేను? మరి రైస్ మిల్ వ్యాపారంలో కూడా టాప్ బిజినెస్ మ్యాన్‌లో సార్ ఒకరంట. ఏం చేసినా కూడా టాప్ లెవెల్‌కే ఉండేవారంట సార్. మరి యోగా గురువుగా కూడా యోగా చేస్తూ, యోగాసనాలు వేస్తూ కూడా ఒక యోగా గురువుగా ఆయన 3 నెలలకే సారు టాప్ లెవెల్‌కెళ్ళిపోయారంట. ఒక్కొక్క ఆసనము ఎంతో సమయము వేసేవారంట. అంటే
అంటే ప్రాపంచిక జీవితంలో కూడా సారు నేను సాధించగలను ఏదైనా అని ఉన్నతమైనటువంటి భావంతో ఉండడం వల్ల సారు అవన్నీ సాధించగలిగారు. అలానే ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఈ మార్గంలోకి వచ్చినాక సత్య మార్గంలోకి, ఈ ధ్యాన మార్గంలోకి, ఈ శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గంలోకి వచ్చినా కూడా సారు నేను ఉన్నతంగా సీనియర్ మాస్టర్‌గా నేను ఎదగాలని అనుకోవడము, మరి సారు గూడా అందరిని క్రాస్ చేసి పత్రిసార్ తర్వాత అంతటి జ్ఞానాన్ని ఇచ్చేది తటవర్తి సారే అనేటువంటి పేరు సార్ తెచ్చుకోవడం జరిగింది. మరి దానికి చాలా మంది అంటారంట. ఏమని అంటారిక్కడ? ఆ! పూర్వజన్మ పుణ్యం వల్ల సార్‌కు ఇది అబ్బిందిలే. ఈ విధంగా చెప్పగలుగుతున్నాడులే. ఈ విధంగా తిరగలుగుతున్నాడులే. ఇది సాధించారు. అది పూర్వజన్మ సుకృతం అని జస్ట్ ఒక సర్టిఫికేట్ ఇస్తారు. కానీ ఈ జన్మలో నేను కష్టపడలేదా? కృషి చేయలేదా? నేను దీని మీద ఎంతో దృష్టి పెట్టాను. మొత్తం అంతా కుటుంబాన్ని పక్కన పెట్టి ఎంతో దీని మీద దృష్టి పెట్టి ఎంతో కష్టపడ్డాను. ఇన్ని సంవత్సరాలు దాదాపు దీనికి 22 సంవత్సరాల పైన ఇంత కష్టపడ్డాను. మరి అంత కష్టపడడం వల్లే నేను ఈరోజు ఈ స్థాయికొచ్చాను. మరి ఈ జన్మలో నేను కృషి చేయలేదా? అదే నా వల్ల కాదనుకుంటే నేను ఈ స్థితికి ఎలా వచ్చేవాడిని? కాబట్టి ఎప్పుడు కూడా ఉన్నత భావం ఉండాలి. అందుకనే యద్భావం తద్భవతి అని శ్రీకృష్ణ భగవానులు వారు చెప్పారు గదా! మన భావాన్ని బట్టే మన జీవితం నడుస్తూ ఉంటుందంట. నేను ఒక పని చేయలేను అనుకున్నప్పుడు ఎప్పుడు చేయలేరు. ఒక వంట చేయలేను అనుకుంటే మొదలే ప్రయత్నమే చేయకోకుండా ఉంటే అది ఎలా చేయగలుగుతారు? కాబట్టి ఏదైనా సరే ఒకటి చేయగలను అనుకున్నప్పుడు తీవ్రంగా ప్రయత్నం చేసినప్పుడు ఆ వంట కూడా వస్తుంది. రాని వంటనైనా నేర్చుకోగలుగుతారు ప్రయత్నం చేయడం వల్ల. కాబట్టి ఇక్కడ భావం అనేది అందుకనే ఉన్నతంగా ఉంచుకోవాలి. మన భావాన్ని బట్టే ప్రతిదీ జరుగుతూ ఉంటుంది గనక, ఇక్కడ చూడండి భావం అంటే ఇక్కడ చానా విషయాలు ఆలోచన చేయాల్సి ఉంటుంది మళ్ళా ఇక్కడ. యద్భావం తద్భవతి అన్నారు కదా! నాకు ఒక 10,00,000 రావాలి అని నేను భావం పెట్టుకుంటే నాకు 10,00,000 వస్తుందా? ఇక్కడ యద్భావం తద్భవతి అని ఎందుకు ఎందుకు ఇక్కడ ఆగాల్సి వస్తుందంటే, ఒక చోట నేను ఒక క్లాస్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన ఏమన్నారంటే, "ఏం అవసరం లేదండి ధ్యానము. ఏం చేయాల్సిన జస్ట్ ఊరికే మీరు యద్భావం తద్భవతి అని మనకు తెలుసు గదా! కేవలం మీరు ఒకటే అనుకోండి లోపల. నా కర్మలన్నీ పోవాలి. నా రోగాలన్నీ పోవాలని జస్ట్ అనుకోని కూర్చోండి. కొన్ని నిమిషాల్లోనే కర్మలన్నీ పోతాయన్నాడు." అంటే ఇలా గూడా ఉంటారు. అంటే జ్ఞానం లేనప్పుడు, తెలియనప్పుడు, కొద్దిగా తెలిసినప్పుడు ఇటువంటియన్నీ మనం వింటూ ఉంటాము. నాకప్పుడు అనిపించింది. అరే! ఏదో కొన్ని నిమిషాలకే కర్మలన్నీ పోతే ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? గంటలు సాధన కుదరడము, కుదరకపోవడము, ఆలోచనలు, కుటుంబ సమస్యలు, కష్టాలు, నష్టాలు, అవమానాలు, సంపాదన ఇవన్నీ ఎందుకు అనుకున్నా. అప్పుడు నాకనిపించింది. మరి యద్భావం తద్భవతి అనేది ఎక్కడ జరుగుతుందంటే, ఉన్నతంగా ఆత్మకు ఇప్పుడు చూడండి ఈ మార్గంలోకి రాని వాళ్ళకి అందుకనే ఇక్కడ ప్రతీదీ కూడా ఎంతో ఆలోచన చేయాలి అంటారు. మరి ఇక్కడ మార్గంలోకి రానంత వరకు వాళ్ళ అర్హతను బట్టి వస్తాదండి. ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఎంత రావాలో అంతే వస్తుంది. కానీ ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ప్రయత్నం చేసినా గూడా రాదు అనే విషయం కూడా ఇక్కడ ఇది యద్భావం తద్భవతి కాదు ఇక్కడ. ఇక్కడ మనం ఈ మార్గంలోకి వచ్చినాక అవసరం ఏదైందో ఇప్పుడు నేను ఈ మార్గంలోకి వచ్చినాను. షేర్స్‌లో పెట్టుబడులు పెట్టాను. బాగా కృషి చేశా. రాత్రంతా మేలుకున్నా. కానీ ధ్యానం చేయమంటే రాత్రి నిద్రొస్తది గానీ, పెట్టుబడులు పెట్టి డబ్బు సంపాదించాలంటే మనకి నిద్ర ఏం రాదు. ఏం చేశాము? వచ్చిందా? ప్రయత్నం చేశాము. మరి యద్భావం తద్భవతి గదా! మరి రాలేదే పోయింది. ఎందుకు పోయింది? అవసరము. అంటే నీకు ఏది అవసరమో అది వస్తదంట ధ్యానంలోకొచ్చిన తర్వాత. అంటే నాకది అవసరం లేదు. నాకేది అవసరం ఉంది? జ్ఞానం అవసరం ఉంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. కర్మ నుంచి బయటపడాల. మరి ఆ జ్ఞానం కోసం నేనొచ్చాను. దానికోసం నేను చేయాల్సిన పనేటువంటి ధ్యాన సాధన, ధ్యాన ప్రచారం చేయకోకుండా, నేను చేయకూడని పని జేశాను. అంటే నేనేమనుకున్నాను, అంటే ప్రయత్నం చేస్తే ఎందుకు రాదు? ఎందుకు రాదు ప్రయత్నం చేస్తే అనేటువంటి ఆలోచనతో చేశా. ఏదైనా వస్తుంది గదా! రాదు. అందుకని పత్రి సార్ చెప్పారు గదా! మొదట్లో అర్హతను బట్టొస్తది. తర్వాత నీకు ధ్యానంలోకొచ్చిన తర్వాత నువ్వు దేనికోసం వచ్చావో, నీ ప్రణాళిక ఏదో
నువ్వేం పొందడానికి వచ్చావు భూమి మీదకి, అదే వస్తుంది. నువ్వు వేరేటి రావు. అయినా కూడా ప్రయత్నం చేస్తే ఉన్నది కూడా ఊడిపోతుంది అన్నారు తటవర్తి. అట్లనే ఊడిపోయినాయి. కాబట్టి ఇక్కడ ఎన్నో విషయాలు, కొన్ని అనుభవాలు, అనుభవ జ్ఞానము, అనుభవాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాము. మరి ఇక్కడ సార్ ఇంకా ఏమన్నారంటే, ఇంకా కొంతమంది ఉంటారు. నాకు స్త్రీ జన్మ తీసుకోవడం వల్ల మా భర్తలాగా నేను మగ జన్మ తీసుకోనుంటే నేను బాగా ఊర్లన్నీ తిరిగి బాగా ధ్యానం చెప్పేదాన్ని. ఈ ఆడ జన్మ వల్ల నేను ఇంట్లో ఉండాల్సి వస్తుంది, బయటికి పోలేకపోతున్నాను అని అనుకుంటారంట. ఆడ జన్మ ఏంటి, మగ జన్మ ఏంది, ఉండేదంతా ఆత్మే కదా. ఆత్మే కదా ఎన్నో రకాల శరీరాలు తీసుకుంటుంది. ఏ జన్మ అయితేనేమి. అందుకని ఇక్కడ అన్నమాచార్యుల వారు చెప్పినటువంటిది ఈ భావము, ఈ నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదనేటువంటి విషయానికి వచ్చి సారు అన్నమాచార్యుల వారిది ఒకటి చెప్పడం జరిగింది ఇక్కడ. ఏమని? మెండైన బ్రాహ్మణుడు ఉండేటి మెట్టు భూమి ఒకటే, చండాలుడు ఉండేటి సరిభూమి ఒకటే, రాజు నిద్రించు నిద్రయు ఒకటే, బంటు నిద్రించు నిద్రయు ఒకటే, హీన అధికములు ఎందూ లేవు, అందరిలో ఆ శ్రీహరే అంతరాత్మ అని అన్నమాచార్యుల వారిది ఆ కీర్తన ఇక్కడ గుర్తు చేయడం జరిగింది తటవర్తి సార్. ఎక్కడ స్త్రీ శరీరం తీసుకొని పురుష శరీరం తీసుకుని లోపల ఉండేది అంతా ఆత్మే కదా. ఆత్మ అంతా ఆత్మే ఉండేది. ఏది ఎక్కువ ఏది తక్కువ? నేను స్త్రీని అయితే, నేను పురుషుని అయితే నేను బాగా చేసేవాడిని అంటే, అసలు ఆ స్త్రీగా తీసుకునింది దేనికి? బాగా చేయడానికే తీసుకున్నారు. పురుషుని శరీరం తీసుకునింది కూడా వాళ్ళు ఈ మార్గంలో ఎదగడానికే తీసుకున్నారు. స్త్రీ శరీరం ఎందుకు తీసుకున్నారు? ఈ మార్గంలో ఇంకా కొన్ని కొత్త పాఠాలు నేర్చుకునేదానికి తీసుకున్నారు. గతంలో నేర్చుకునేటువంటివి. పురుష జన్మ కూడా అంతే. గతంలో నేర్చుకునేటువంటి పాఠాలు నేర్చుకునేదానికి వాళ్ళు ఇది తీసుకోవడం జరిగింది. అందుకనే ఇక్కడ ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ లేవు. అందరిలో అంటే మరి అందరి దేహాల్లో అంటే ఆ శరీరాల్లో అంతరంలో ఉండేదంతా శ్రీహరే కదా. ఆత్మే కదా. అందరూ ఒకటే కదా. ఆత్మస్వరూపులే కదా. ఎక్కడ ఎక్కువ తక్కువలు ఉన్నాయి? ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ? అందరూ సమానమే కదా. కాబట్టి ఈ భావం అనేది, అందుకనే సార్ ఏం చెప్తారంటే, ఈ భావం అనేది మార్చుకోవాలి మనము అని సారు చెప్తూ ఉంటారు. మరి ఈ నెగిటివ్ ఆలోచనలు కూడా పత్రి సార్ ఏం చెప్తారంటే, ఈ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, వినాశకరమైనటువంటి ఆలోచనలు, వ్యతిరేక ఆలోచనలు, అనుకూలమైన ఆలోచనలు, తర్వాత మిరాక్యులస్ థింకింగ్ అని అద్భుతమైనటువంటి ఆలోచనలు. ఇట్లా 4 విధాలుగా వ్యక్తి యొక్క జీవితంలో ఉంటది. మరి ఇన్ని రకాలుగా ఆలోచన ఉండడానికి కారణం ఏమిటి అంటే, దీనికి మళ్ళీ సార్ ఏం చెప్తారంటే, వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. తమో గుణంలో ఉన్న వాళ్ళకి ఇటువంటి ఈ భావంలో ఎక్కువ ఉంటారంట. అంటే తమో గుణంలో ఉన్న వారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఈ వినాశకరమైనటువంటి ఆలోచనలు, ఈ నెగెటివ్ థింకింగ్ అంటే వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. వినాశకరమైనటువంటి ఆలోచనలో ఎలా ఉంటాయంటే, ఎప్పుడు కూడా ఈయనకేం తెలుసు, ఈయనకేం తెలియదని అనుకోవడము. ఈడేం మాస్టరు, ఈడు మొన్నొచ్చాడు, నేనే సీనియర్‌ను, ఇతను వచ్చేసి అంతా ఒక 7, 8 సంవత్సరాలు అయింది. నేను 20 ఏళ్ల నుంచి ఉన్నాను. నేను సీనియర్ మాస్టరు. ఇతనికేంది మైక్ ఇచ్చేది? ఈయనేంది స్టేజ్ ఎక్కిచ్చేది? ఇతనితో ఏంది మాట్లాడిచ్చేది? ఈయనకు ఈ క్లాస్‌కి ఎంతమంది వస్తారు? ఎవరు రారు? ఈయన క్లాస్ ఫెయిల్ కావాలా? సక్సెస్ కాకూడదు. ఈయన రానీయకూడదు మన ఏరియాకి. ఇవన్నీ వినాశకరమైనటువంటి ఉంటాయంట, ఇటు పోవాలి అని. కానీ సార్ ఏమంటారంటే, ఎవరికైతే వినాశకరమైన ఆలోచనలు ఉంటాయో వాడేం పోడు వీడే పోతాడు అన్నాడు సార్. వాడు పోడు వీడే పోతాడు అన్నాడు. కాబట్టి ఎవరికి ఉంటాయంటే ఈ నెగెటివ్ థింకింగ్ కూడా, అంటే వ్యతిరేక ఆలోచనలు, అంటే ఎప్పుడు కూడా నేను చేయలేను, సాధించలేను, నా వల్ల కాదు, ఇటువంటివన్నీ నెగెటివ్ ఆలోచనలు. ఈ 2 ఎవరికి ఉంటాయంటే తమో గుణంలో ఉన్న వారికి ఉంటాయి. మరి ఎందుకు ఉంది తమో గుణం అంటే, ఎంతటి వారులైనా కాంతదాసులే అని పత్రి సార్ ఏదైతే చెప్పారో, ఎంతటి వారులైనా సరే కాంతదాసులే. కాంత అంటే ఇక్కడ ప్రకృతి అన్నమాట.
ప్రకృతికి దాసులే అంటే ప్రకృతి అంటే ఇప్పుడు ఈ గుణాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. కాబట్టి ఏమిటంటే వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. మరి అక్కడి నుంచి వాళ్ళు బయటికి రావాలి. ఆ రజోగుణంలోకి వచ్చినప్పుడు ఆ నెగెటివ్ థింకింగ్ కాస్త ఉంటుంది. ఇక్కడ తమో గుణంలో వినాశకరమైన ఆలోచనలు ఉంటాయి. రజోగుణంలో వచ్చేసి ఈ వ్యతిరేక ఆలోచనలు ఉంటాయి. ఈ 2 దాటుకొని సాత్విక గుణంలోకి రావాలి. అప్పుడే అనుకూలమైనటువంటి ఈ పాజిటివ్ థింకింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ సాత్విక గుణంలోకి కూడా ఎవరొస్తారని సార్ చిన్న ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగిందిక్కడ. ఎవరైతే ఏ పనులున్నా సరే, ఎటువంటి పనులున్నా సరే ప్రతి నెల భీమవరంకి ఎవరైతే రాగలుగుతారో వాళ్ళు సాత్విక గుణంలో ఉండారు అని లెక్క అని చెప్తారు. ప్రతి నెల భీమవరంకి ఎవరైతే రాగలుగుతారో అటువంటి ఆలోచనలతో ఉంటారో అంటే ఇక్కడ నెగెటివ్ థింకింగ్ ఎక్కడ అవకాశం లేదు. ఎప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుంది? ప్రతి నెల రాగలుగుతుంటానంటే వాళ్ళ ఆలోచన ఎట్లుంటే ఎలా అయినా సరే ఖచ్చితంగా నేను భీమవరం వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఒకటే ఉంటుందింక. నేను వెళ్ళలేనేమో, బస్సులో రిజర్వేషన్ దొరుకుతుందో లేదో, ట్రైన్‌లో రిజర్వేషన్ దొరుకుతుందో లేదో, ట్రైన్‌లో నిలబడుకొని పోవాల్సొస్తుందేమో, బస్సులో సీట్ దొరకదేమో, ఇటువంటి ఆలోచనలు వీళ్ళకి రావు. ఎవరైనా నాకు తోడొస్తారో రారో, తోడు రాకపోతే నా బతికేంది? ఒకేళ నేను ఒక్కడిని పోయి సీట్‌లో పనుకుంటే భీమవరంలో నిద్ర లేకోకుండా ఎక్కడో ఆ పక్క కాకినాడలోనో, వైజాగ్‌లోనో నిద్రలేస్తే నా పరిస్థితి ఏం కావాలా? ఇటువంటి ఆలోచనలు ఉండకూడదంట. అంటే ఇయి ఉన్నాయంటే వాళ్ళు ఇంగా రజోగుణంలో ఉన్నట్టు లెక్కంట సారు. అందుకనే కాబట్టి సాత్విక గుణంలో ఉన్నవారు ఒకటే ఆలోచనతోనే ఉంటారు. ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్లి తీరాలి. ఏది ఏమైనా సరే ఇంకా రెండో ఆలోచన వాళ్ళకుండదు. అందుకని సార్ ఇక్కడ అది కూడా ఉదాహరణగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడేంటంటే భావానికి చూడండి ఎంతటి ప్రాముఖ్యత ఇచ్చారో సారు. కాబట్టి ఆ భావం వల్లే సారు ఈరోజు ఆ స్థాయికి రావడం అనేది జరిగింది. మరి ఈ చెడు లక్షణాల్లో ఇంకా భయం గురించి, ఎన్నో రకాల భయాల గురించి అసలది గూడా చెడే అని చెప్పారు లక్షణాల్లో. కొంతమందికి బల్లిని జూస్తే భయం. కొంతమందికి పాముని జూస్తే భయం. కొంతమందికి మొసళ్ళు జూస్తే భయం. కొంతమందికి ఇంట్లో పిల్లవాడు స్కూలుకి పోయి ఒక 10 నిమిషాలు లేట్‌గా వచ్చినాడంటే అది భయం. ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కరుగా ఉండాలంటే అది భయం. అంటే ఈ భయాల గురించి సారు ఎన్ని రకాలు చెప్పారంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఓహ్! ఎన్ని రకాలున్నాయా అనేసి. ఎందుకంటే ఇందులో నాకు కూడా కొన్ని అరే మీటింగ్‌లకెళ్తే మనం ఏం చెప్పాల్సొస్తదో అదొక భయం. ఆ! కాబట్టి ఫోన్‌లు ఆఫ్ చేసుకున్నప్పుడు ఫోన్ కాల్స్ వస్తాయేమో అని భయం. ఏ భయాలు ఒక్కొక్కరికి మరి ఎన్నో ఉంటాయి. అవన్నీ గూడా చెడు లక్షణాలే. అందుకనే సార్ ఏం జెప్పారంటే ఒకటే ఈ చెడు లక్షణాలన్నిటి నుంచి కూడా బయటపడాలి అంటే పూర్తిగా ఈ దృష్టి ఉంచాలి. సాత్విక శాకాహారం తీసుకొని తీవ్ర ధ్యాన సాధన, శ్వాస మీద ధ్యాస ధ్యానం గంటల తరబడి చేయాలి. అందుకనే సార్ ఏం చెప్పారంటే భీమవరంతో పాటి ప్రతిరోజు ఉన్నటువంటి జూమ్ కార్యక్రమాలను కూడా ఉపయోగించుకోమని గురువుగారు చెప్పడం జరిగింది. సార్ ఏమంటారంటే కేవలం మీరు రోజు చేసేటువంటి నాకు సార్ ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. "నువ్వు చేసే తెల్లవారుజామున ఈ 2:30 గంట సాధన అది నీ ఉద్యోగానికి సరిపోతుందన్నాడు." మరి నాకు ఏం సరిపోవాలి? నా ఉద్యోగానికి సరిపోతే మరి నాకు అంటే ఆత్మైన నాకు సరిపోవాలి కదా! అంటే నా ఉన్నతికి ఉపయోగపడాలి కదా! అంటే ఈ లక్షణాల నుంచి నేను బయటపడాలి గదా! మరి దీనికి ఇంకా ఎక్స్‌ట్రా చేయాలన్నారు. దీనికి ఇంకా చేయాలన్నాడు సారు. ఇంకో 2, 3 గంటలు చేయాలన్నారు. అంటే చూడండి ఎన్ని గంటలు చేయాల్సుంటుందంటే ఏదైనా సరే మనము సమయాన్ని ఇక్కడ సారు ఒకటే ఇక్కడ 2 విషయాలు చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఒక్క క్షణం కూడా సమయాన్ని వృధా చేయకూడదు. ఒక్క మాట కూడా వృధాగా మాట్లాడకూడదు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపులు
మనకు ఎదురుగా మనకు నిరంతరం గమనిస్తూ ఉన్నటువంటి చక్రవర్తి సారే అండి. మరి సార్‌ని చూస్తే ప్రతిదీ ఆయన ఆచరణాత్మకంగా, ఆదర్శంగా, నిస్వార్థంగా, నిరంతర తపనతో, ఎంతో పట్టుదలతో మరి ఎన్ని చేస్తున్నాడు సార్. ఎంత జ్ఞానాన్ని అందిస్తున్నారు. మరి ఆయనే బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్. మరి అటువంటి గొప్పవారిని చూసి, మరి ఈ లక్షణాల నుంచి బయటపడినటువంటి వారిని చూసి, ఇంగా ఏదైతే వారి ఆ సద్గురువు యొక్క సాంగత్యంలో, లైవ్ గురువు యొక్క సాంగత్యంలో ఈ చెడు లక్షణాలను నిజంగా నేను ఈ నడమన రీసెంట్‌గా కొన్ని చెడు లక్షణాల గురించి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒకటి అనవసరంగా సలహాలు ఇవ్వకూడదు. సార్ నాకు చెప్పారు. "నువ్వు సలహాలు అందరికి బాగా ఇస్తావయ్యా" అన్నాడు. ఓహో! ఇది కూడా ఒక చెడే మనలో. ముందు దీని నుంచి బయటపడాలని నాకనిపించింది. అలానే ఇంకోటి చెప్పారు. నీకు నోటి మాటలు ఎక్కువయ్యా. నువ్వు కొంచెము ఇంట్లో నోరుకు కొంచెం అదుపులో ఉంచుకో అన్నాడు సార్. ఎందుకంటే భార్య మీద భర్త పెత్తనం చేస్తుంటాడుగా. కాబట్టి ఏంటంటే నోరు కూడా అదుపులో ఉంచుకోమని గురువుగారు చెప్పడం జరిగింది. ఇంకోటి కూడా చెప్పారు. "ఏమయ్యా నువ్వు ధనం సంపాదన మీద దృష్టి పెట్టావే. నువ్వేమన్నా ధనం సంపాదన కోసం వచ్చావా భూమి మీదకి? నువ్వొచ్చింది దానికోసం కాదు. దీని మీద దృష్టి పెట్టు." అంటే ఇలా ఎన్నో అవి ఇంకోటి చెప్పాడు సారు. ఎవరి చెడు వాడికి తెలీదంట. వాడు కింద పడిపోయింది లేందో వానికి తెలీదంట. అంటే ఆ స్థాయి నుంచి కిందికొచ్చినటువంటి ఇది ఎవరికి తనకు తానుగా తెలుసుకోలేడన్నాడు సార్. ఇప్పుడు నేనున్నటువంటి స్థాయి నేను కోల్పోయాను అన్నటువంటిది నాకు నేనుగా తెలుసుకోలేను ఎట్టి పరిస్థితిలోనూ అన్నారు. ఒకప్పుడు నాకు డౌట్ ఉన్నది. మనకు ఎందుకు తెలుసుకోలేము? మన స్థాయి తగ్గిపోయినప్పుడు మనకే తెలుస్తుంది కదా! అనిపిచ్చేది. కానీ నాకు తర్వాత అర్థమైంది. నా గుణం మారిందనేది నాకు తెలీదు. నా ప్రవర్తన మారిపోయిందనేది తెలీదు. పూర్వంలాగానే మళ్ళా నా లక్షణాలన్నీ రజోగుణ లక్షణాలొచ్చాయనేది కూడా నాకు తెలీదు గానీ, ఉన్నతంగా ఉన్నటువంటి ఆ గురువుకి తెలుస్తది కాబట్టి అందుకనే లైవ్‌గా ఉన్నటువంటి సద్గురు సాంగత్యం ద్వారా ఈ చెడు లక్షణాలను తెలుసుకుంటూ, నిరంతరం ప్రయత్నంతో వాటిని అధిగమిస్తూ, సరిజేసుకుంటూ, ఎప్పుడైతే మరలా ప్రయత్నం చేస్తూ సరిజేసుకుంటూ ఉంటే, సహజ లక్షణాలుగా మరి ఆ దైవ లక్షణాలనేటివి వస్తాయి. అందుకోసమే భూమి మీదకొచ్చామనేటువంటిది నేను తెచ్చుకోవడం జరిగింది. మరి ఇంత గొప్ప అవకాశం నాకిచ్చినటువంటి మరి ఈ ధ్యాన జగత్తు టీం వారికి, మరి జూమ్ వారికి, మరి ఈ జూమ్ నిర్వహిస్తున్నటువంటి మాస్టర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ చాలా అద్భుతంగా చెప్పారు సార్ మానవులోని చెడు లక్షణాల గురించి. మీరు చెప్పినట్టు మానవులోని అంటే అందరూ హింస చేస్తేనే చెడు ఒకటి అనుకుంటారు, కానీ మనం ఆలోచించే విధానం కూడా ఆలోచన కూడా చెడు ఉంటుంది. భయం అనేది అది కూడా ఒక రకమైన చెడు అని చెప్పారు. చాలా ఇంకోటి ఏంటంటే మనం ఇవన్నిటి నుంచి బయటపడాలంటే మనకు రాఘవరావు సార్ ఎప్పుడు చెప్తారు, ఇప్పుడు మీరు కూడా చెప్పారు, తీవ్రాతి తీవ్రమైన శ్వాస మీద ధ్యానం చేస్తూ శుద్ధ సాత్విక ఆహారం తీసుకోవాలి. ఆహారం పట్ల చాలా కఠినంగా ఉండాలని సార్ ఎప్పుడు మనకు చెప్తూనే ఉంటారు. ఈ విషయంలో సార్ అంటే ఇప్పుడు నేను కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నాను సార్. ఇప్పుడు బయట ఎక్కడ తినడం లేదు, అంటే మ్యాక్సిమం తగ్గించేసిన. ఇంకా ఇంకా ఏంటంటే మీరు అన్నట్టు ఇప్పుడు మనం ఈ శుద్ధ సాత్విక ఆహారంలోకి రావాలి అంటే ఇందులో ఉండాలి అంటే మీరు అన్నట్టు భీమవరం రెగ్యులర్గా రావాలి. భీమవరం రావడానికి చాలా మంది మీరు ఇప్పుడు చెప్పారు కదా, రిజర్వేషన్ దొరకట్లేదు, లేకపోతే ఏదో ఒక షాక్ చెప్పి చెప్పించుకోవడం, అది సమయం వృధా చేయడమే అవుతుందని చాలా బాగా చెప్పారు సార్. అలాగే ప్రతిదీ అంటే చెడులో ఇన్ని రకాలు, ఇన్ని లక్షణాలు, చెడు లక్షణాలు ఎన్ని ఉన్నాయనేది కూడా చాలా వివరంగా చెప్పారు. అంటే రాఘవరావు సార్ చెప్పినప్పుడు కూడా విన్నాను నేను చెడు జూమ్లో. ఇప్పుడు మీరు చెప్పినాక ఇంకా మళ్ళీ అది రివీల్ అయినట్టు అయినాయి మళ్ళీ సార్. చాలా ఎందుకంటే నాలో కూడా ఉంది సార్, నాకు కూడా కొంచెం భయం ఉంటుంది కొన్ని. అంటే మళ్ళీ భయం ఒకటి, ఇంకొకటి నేను కూడా అతిగా మాట్లాడుతూ ఉంటాను. అది కూడా తగ్గించుకోవాలని ఇప్పుడు అర్థమైంది సార్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సుజాత మేడం మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చెప్పింది
చాలా బాగా చెప్పారండి. అన్నీ ఏది పొల్లుపోకుండా చెప్పారు. ఒకటి కూడా మిస్ కాలేదు. చాలా బాగా చెప్పారు. ఎన్ని చెడు అలవాట్లుంటాయి. అసలు మనలో ఇన్ని చెడు గుణాలుంటాయా? మనకు కొన్ని కొన్ని ఆలోచించుకుంటాము. ఇవి ఉండవు అనుకుంటాము. కానీ మనం అనుకున్న వాటికంటే మనకి ఎక్కువనే ఉంటవి చెడు గుణాలు. అసల అవి ఉంటాయా అని కూడా మనకే తెలియదసలు. ఈ ఎవరికి వారికి తెలియదంట మేడం. తెలియదు మనకు. మనకు ఇప్పుడు సార్ చెప్పినప్పుడు ఇన్ని చెడు గుణాలలో కూడా ఇన్ని ఉంటాయా? అవి మన లోపల ఉన్నాయా? మన లోపల ఉంటవి. ఉన్నా గాని మనకు తెలియదు అది. అవును. ఆ! మన లోపల ఉండవని ఏం లేదు. కాకపోతే మనమేంటంటే ఈ జీవహింస చేయకూడదు. అది పెద్ద మహాపాపము. ఎక్కువ మాట్లాడకూడదు. మాట మాట జాగ్రత్తగుండాలి. మాట వల్ల కర్మలొస్తాయి. ఇలాంటివి మనము తెలుసుకుంటాము. మనకు తెలుస్తది. కానీ ఇంకా చా భయాల్లో కూడా ఎన్ని చెప్పారండి ఇప్పుడు మీరు. ప్రతీది భయమే. బయటికెళ్ళాలంటే భయము. ఏదన్నా చూస్తే భయము. సడెన్‌గా ఏదైనా సౌండొస్తే భయము. ఏదన్నా అయితదేమో అని భయము. ఎక్కడికైనా పోవాలంటే భయము. ఇవన్నీ అధిగమించాలంటే ధ్యానం ఒక్కటే దానికి అది సరియైన ధ్యానం. సరియైన ధ్యానమే చెయ్యాలి. ధ్యానం వల్లనే హ్మ్. ధ్యానం తప్పకుండా జెయ్యాలి. ధ్యానం వల్లనే మనకు ఏదైనా గాని మనస్సు శాంతిస్తుంది. శాంతిస్తుంది. హ్మ్. అయితే ఇంకా ఏంటంటే మనం అనుకుంటాం అన్నీ మనము ఇది చేయలేము, అది చేయలేము అనుకుంటాం. ఫస్ట్ ఆ నెగెటివ్ అన్నది మనం తుడిచేసుకోవాలి. నాకేంటంటే నా లోపలున్నది ముఖ్యంగా నేను రాలేను ఒక్కదాన్ని అనేది ఖచ్చితంగా ఉందండి నాకు. నాకు నాకెవరైనా తోడుండాలి. నాకు తోడు లేకుండా నేను అసలు ట్రైనే ఎక్కలేననుకుంటానండి నేను. అసలు నేను తోడు లేకుంటే. అంత ఒక విషయంలో మాత్రం దానివల్ల వెనక్కి పోతున్నాను చాలా. ధైర్యం చేసి ఈసారి ముందడుగు వేశాను. ఈ జూన్‌లో. ఏమైతే చూద్దాము. అనురాధ అనే ఫ్రెండ్ ఉండేదండి నాకు. ఆమె వల్ల నేను ఒకసారి మేడం హైదరాబాద్ నుంచి ఎంతమంది వస్తున్నారు ప్రతి నెల? తెలియదండి. వాళ్ళేదో టైంలో తెలియకపోవడం ఏంటి మేడం? ఆ! మీరు హైదరాబాద్ నుంచి లిస్ట్ పంపియమనండి. ఓ 50 మంది వస్తారు మీకు ఆ రూట్‌లో హైదరాబాద్ నుంచి. కనీసం అంటే 50 కాదు 100 మంది ఉంటారు ఆ ఏరియా నుంచి. నిజామాబాద్ నుంచి, సికింద్రాబాద్ నుంచి వచ్చేవాళ్ళు గాని, ఆ! మనకిక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు గాని డైరెక్ట్‌గా ఎంతమంది లేరను? మన మొత్తం మాస్టర్స్ అందరూ హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళే. దామో సారు, మన మధు సారు, శ్రీకాంత్ సారు ఎంతమంది వీళ్ళందరూ రావట్లేదు ముందే మేడం? ఎళ్ళిపోతారు గదండీ! ఒక రోజు ముందే ఎళ్ళిపోతారు. మేడం వీళ్ళంతా. చెప్పండి. కారణాలు చాలా అయి మీరే చూసుకోవాలి. అవునండి. కరెక్టే. మన కారణాలు మనకే అవకాశాలు చెప్పగలను గానీ, అవును. కారణం కరెక్టేనండి. మీకు పరిష్కారం నేను చెప్పలేను. కరెక్టేనండి. అవును. ఏదైనా ఎవరికి వాళ్ళే ఆహ్, పరిష్కరించుకోవాలి. ఏదైనా సరే ఎవరి వాళ్ళు విచారణ జేసుకోవాలి. నేను చేయగలను అనుకున్నప్పుడే చేస్తామండి. ఏదైనా సరే. ఏది అవన్నీ అడ్డనిపించవిగ. ఏది చేయాలనుకున్నా గానీ మనం ఖచ్చితమైన నిర్ణయం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. కానీ సాధించలేము అని ఎప్పుడైతే అనుకుంటామో ఇంక అంతే వెనక్కిపోవడమే. ఎక్కడున్న స్థితి అక్కడే ఉంటాం. అది చాలా బాగా అర్థమైందండి నాకు. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సార్. ప్రయాణాల్లో సార్ ఇది కూడా ఇంకోటి జూమ్‌లోకి వచ్చి వీడియో ఆన్ చేసుకోకపోవడం కూడా చాలా మంది వీడియోలు ఆన్ చేసుకోరు భయంతోటి. చేసుకుంటే మనకు కరెక్ట్‌గా దాని మీద దృష్టి ఉంటదండి. ఇప్పుడు మనం ఎప్పుడైతే వీడియో ఆన్ చేసుకుంటామో, అప్పుడు వాళ్ళు చెప్పేది మనం తొందరగా రిసీవ్ చేసుకోగలుగుతాము. అర్థం చేసుకోగలుగుతాము. లేకపోతే బంద్ చేసినప్పుడు మనకెట్లైనా మళ్ళీ ఏదో ఒక ఆలోచనలనేవి వస్తూ ఉంటవి. ఓకేలే మేడం. మనం ఎవరికి ఉన్నీలెండి. ఎవరిది వాళ్ళకే తెలుస్తది. హ్మ్. అది కూడా ఎవరిది పరిస్థితి సలహాలు మనం ఇవ్వద్దులెండి. లత మేడం, మేడం, లత మేడం నెక్స్ట్. ఇక్కడ ಡ್ರಾಪ್ ನೋಡ್ರಿ ಸರ್ ఏంటి మేడం? ఇక్కడ ಡ್ರಾಪ್ ನೋಡ್ರಿ ಅಂತ